సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓకేనా బాబు? అందరికీ నమస్కారం. కేటీ రామారావు గారు రాష్ట్ర మంత్రివర్యులు రేపు బర్త్డే జరుపుకోబోతా ఉన్నాడు. వారి బర్త్డేకు పటంచెరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పి నేను భగవంతునితో కోరుతా ఉన్నా. కేటీ రామారావు గారు మన కేసీఆర్ గారి కడుపులో ఆణిముత్యంలాగా పుట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో రకమైనటువంటి సేవలు అందిస్తున్న భాగ్యం తెలంగాణ ప్రజలకు కలిగింది. అందులో భాగంగా ఆయన కేటీ రామారావు గారు అపారమైనటువంటి ఐటీ మీద అనుభవంతో మన ప్రాంతంలో పరిశ్రమలను కానీ ఐటీ రంగాన్ని కానీ యువతకు ఆదర్శంగా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివి. యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ హబ్బు ఆకాశాన్ని ముద్దాడే స్థాయికి తీసుకెళ్లిన కేటీ రామారావు గారు ఈ జన్మదిన పురస్కరించుకొని మన పటంచెరు ప్రజల తరఫున నేను కేటీ రామారావు గారికి నేను మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. టెంపుల్స్లలో వారికి ఆయురారోగ్యాలు ఉండడానికి, మంచిగా రాబో కాలంలో మంచి భవిష్యత్తు ఉండడానికి భగవంతుని కోరుతూ పూజలు నిర్వహించడం జరుగుతున్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ, అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి అనాథ ఆశ్రమ పిల్లలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత చెట్లు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది.